హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి కొనగంటి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని దయ వల్ల మేము కూడా చాలా హ్యాపీగా బాగున్నాము. అయితే ఈరోజు మన గార్డెన్లో చక్కగా మంచి హార్వెస్ట్ అయితే ఉంది. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము. హార్వెస్టింగ్కి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి అండి. దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో హార్వెస్ట్తో పాటు మంచి సూచనలు సలహాలు కూడా ఉంటాయి. ఓకే అండి. ఇవన్నీ 100 రూపీస్ టబ్లోను 15x15 సైజు గ్రో బ్యాగ్లో కొన్ని పెట్టాను. ఇవన్నీ కూడా ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే అండి, హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇది చూసారా ఎంత బాగుందో. అసలు మంచి సైజు ఉంది. ఎంత బాగుందో చూడండి. చక్కగా రెడీ అయింది. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత హ్యాపీ అండి. హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ తింటాం అనేది దేవుడి దయ వల్ల మనం ఇంత మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాం అన్నమాట. చాలా సంతోషం. ఇదిగోండి. ఓకే అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇందాక కోసినవి రెండు కూడా లాంగ్ బీర, ఇది చిన్నదన్నమాట, దేశవాళీ బీర అన్నమాట. ఇది కూడా ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, దాక్కొని ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కాదు మంది టెర్రస్ గార్డెన్ కదండి. కింద నుండి ఉన్న లీవ్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఉంటే చూసారా అంత ఫ్రీగా ఉండాలన్నమాట. దానివల్ల కింద నుండి ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ అవి మొక్కకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి మనకి బీరకాయలు. వీటిలో కొన్ని కట్ చేసుకుందాం. రెండు, ఇది ఇంకా చిన్న సైజు కదా, చిన్న సైజు ఆపేద్దాము. ఈ మూడు కూడా చూడండి ఎంత బాగున్నాయో. లేత పిందెల్లా ఉన్నాయి అసలు. ఇంక ఇవి ఉన్నాయి చూడండి, చిన్నగా ఉన్నాయి. ఈరోజు పైకి కొండముచ్చులు వచ్చినాయి. హాయ్ బాబాయ్, కొండముచ్చులు చూసాం దారిలో. కొండముచ్చులు వచ్చినాయి అండి ఈరోజు. చూసాము దారిలో. బాబోయ్, కొండముచ్చులు వచ్చినాయి. దేవుడా ఎలా ఉన్నాయి అనుకున్నాము. దేవుడి వల్ల ఇవి దేవుడు మనకి ఇచ్చాడనమాట. ఇంకా ఈ రెండు కూడా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి అసలు వీటిని మనం కట్ చేసుకుంటే చూడండి, ఇవి చూసారా, వీటికి ఇంకా ఎనర్జీ రాక ఉన్నాయన్నమాట. ఇవి కట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుద్ది. చూడండి ఎంత బాగున్నాయి. ఇక చూడండి ఎంత బాగున్నాయి అసలు. బాబాయ్, ఒక 2 kgs 2 అబౌవ్ ఉంటాయండి. మంచి హ్యాపీ, వెరీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట. చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. బెండ అండి, బెండ హార్వెస్ట్ చేసుకున్నాం. ఓకే, దోసకాయ మంచి సైజ్ అయితే రాలేదు. అంతకుముందు 2 సార్లు హార్వెస్ట్ చేసినాం, మంచిగా అయితే వచ్చింది. దీన్ని కట్ చేస్తే నెక్స్ట్ టైం మంచిగా వస్తాయి. కట్ చేస్తున్నాం. ఇది మంచి బాగుండదండి, చేదు ఉంటుంది, వేస్ట్. ఇది రెడ్ బెండ అండి, హార్వెస్ట్ చేసుకున్నాం. బెండ ఎప్పటికప్పుడు తీసేస్తున్నాను అనమాట. ఓకే అండి, 1 గంటకి కూరండి. ఇది హార్వెస్ట్ చేసుకున్నాం. లాంగ్ బీన్స్ ఉన్నాయి, లాంగ్ బీన్స్ పెట్టాను. ఇది తీసేసాను, అయినా మళ్ళీ వచ్చినాయి. కొన్ని కాడలు కూడా పీగేసాను మొత్తం, అయినా వచ్చింది. లోపల నుండి పూర్తిగా తీసేయాలి. ఇంకా చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో.
చాలా మంచిదండి పొనగంటి కూర. వీలుంటే తప్పకుండా చిన్న కుండీలో పెంచిన చక్కగా పెరుగుద్ది. దానికి పెద్ద వాటర్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మట్టి వాటర్ ఉంటే చాలు, చక్కగా ఏపుగా చక్కగా పెరుగుద్ది. ట్రై చేయండి. ఇప్పుడు తోటకూర, గోంగూర వీటికంటే కొంచెం కష్టపడాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. కానీ దీనికి ఏం అవసరం లేదండి. కొమ్మలు పెడితే చాలు, ఆకులు కోసేసుకుని కొమ్మలు పెట్టామనుకోండి అది చాలు. అంత హెల్దీగా పెరిగే వాటిని మనం ఎందుకు వదులుకుంటాం? కంటికి చాలా మంచిదండి. ఇంకా కొంతమందికి పొనగంటి కూర అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పెంచుకుంటానికి ట్రై చేయండి పొనగంటి కూర. ముఖ్యంగా ఇంకా పల్లెటూరులో ఉండేవాళ్ళండి, వాళ్ళకి చెరువులు గట్టు వెంట అలా ఉంటుంది, వాళ్ళు అసలు అవాయిడ్ చేస్తున్నారు. ఇంకా మనం సిటీస్లో కొనుక్కున్నా తినే వాళ్ళు తింటారు, కానీ వాళ్ళు ఏంటో. కాబట్టి అందరూ తప్పకుండా పొనగంటి కూర పెంచుకోండి, హెల్దీగా గార్డెనింగ్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఇవి బీన్స్ అన్నమాట, లాంగ్ బీన్స్. లేట్గానే పెట్టానండి, మొన్న ఒక 10 days అవుద్ది పెట్టి వచ్చినాయి. ఇది ఇంకో టబ్ అండి, దీంట్లో కూడా తీసేసుకుందాం, హార్వెస్ట్ చేసుకుందాం. ఉన్నాను ఇదిగోండి, చూసారా? ఇంత టబ్ నిండా వచ్చింది మనకి పొనగంటి కూర. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అనమాట. వెరీ హ్యాపీ హార్వెస్ట్. అంత ఆరోగ్యకరమైనటువంటి హార్వెస్ట్ అనమాట. పొనగంటి కూర ఫుల్ అనమాట. 2 టబ్స్లో ఉన్నటువంటి పొనగంటి కూరని ఈరోజు హార్వెస్ట్ చేసాము. అలాగే కొంచెం చిన్ని మొక్కలు కదండి, బెండ, అలాగే బుడ్డి దోసకాయ, అలాగే 2 నాటు బీర అనమాట. ఇవి లాంగ్ బీర. చూడండి, అసలు నాకైతే చాలా హ్యాపీ అనమాట. ఇంత మంచి సైజులో ఎంత చక్కగా హార్వెస్ట్ వచ్చినందుకు వెరీ హ్యాపీ అండి. ఇలా మరి నేను ఇలాంటి హార్వెస్ట్ పొందాలంటే ఏ విధమైనటువంటి పోషకాలు ఇచ్చుకోవాలి, అలాగే ఏ విధమైన సీడ్స్ సెలెక్షన్ కూడా ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ పెట్టండి, మీ సూచనలు సలహాలు ఇవ్వండి. మీకు సందేహాలు ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.